ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో చైత్ర నవరాత్రుల్లో మొదటి రోజైన శైలపుత్రి అమ్మవారి గురించి తెలుసుకుందాము. నవరాత్రి దుర్గాదేవిని మరియు ఆమె 9 రూపాలను నవదుర్గలుగా జరుపుకుంటారు. 2025లో చైత్ర నవరాత్రి మార్చి 30 ఆదివారం రోజున ప్రారంభం అవుతుంది. నవరాత్రిలో ప్రతిరోజు దుర్గాదేవి ఒక నిర్దిష్ట రూపంతో ముడిపడి ఉంటుంది మరియు ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఇది భక్తులకు బలము, శ్రేయస్సు, జ్ఞానము మరియు రక్షణ కోసం ఆశీర్వాదాలను పొందే అవకాశాన్ని అందిస్తుంది. మొదటి రోజు శైలపుత్రి మాత. నవదుర్గల్లో మొదటి అవతారమైన శైలపుత్రి దుర్గా పర్వతరాజు హిమవంతుని కుమార్తె. తపస్సు ఆచరించిన ఆమె శివుని భర్తగా పొందింది. ఈ అమ్మవారిని పార్వతి, హైమవతి అని కూడా పిలుస్తారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ల శక్తులను కలిగిన శైలపుత్రి దుర్గాదేవి వృషభ వాహనంపై తిరుగుతుంది. కుడి చేతిలో శివుని ఆయుధమైన త్రిశూలాన్ని ధరించి ఎడమ చేతిలో కమలం పట్టుకుంటుంది. పూర్వపు జన్మలో ఆమె దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి. తండ్రికి ఇష్టం లేకపోయినా నిత్య శివకుటుంబిని అయిన అమ్మవారు శివుని వివాహం చేసుకుంటుంది. ఆ కోపం మనసులో ఉన్న దక్షుడు పెద్ద యజ్ఞం తలపెట్టి శివుణ్ణి, సతీదేవిని ఆహ్వానించాడు. పుట్టింటిపై ప్రేమతో పిలవకపోయినా అక్కడికి వెళ్ళిన సతీదేవి అవమానిస్తాడు దక్షుడు. నిర్వీశ్వర యజ్ఞం ఎప్పటికైనా నాశనం అవ్వక తప్పదనే హెచ్చరికను లోకానికిస్తూ అవమాన భారంతో కాలి గోటితో అగ్నిని సృజించి అందులో దూకి తనువు చాలిస్తుంది సతీదేవి. తనను ద్రాక్షాయణి పేరుతో కీర్తించవద్దని, అలా పిలిచినప్పుడు వెంటనే దక్షయజ్ఞ వినాశిని అని పిలవాలని శాసించి అంతరార్థమవుతుంది. ఆ తర్వాత తిరిగి శివుని వివాహం చేసుకునేందుకు మేనక హిమవంతులకిచ్చిన మాట ప్రకారము వారికి కుమార్తెగా పార్వతీగా జన్మించింది అమ్మవారు. ఈమెని హైమవతి, శైలజ, శైలపుత్రి అని రకరకాల పేర్లతో కీర్తిస్తారు భక్తులు. శివ మహాపురాణము, దేవీ భాగవతం వంటి ఇతర పురాణాల్లోనూ సతీ, పార్వతీదేవుల కథలు మనం చూడవచ్చు. ఋతుచక్రానికి అధిష్టాన దేవత శైలపుత్రి దేవి నందిపై కూర్చొని మూలాధార చక్రానికి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. ఈ అమ్మవారు లౌకికంగా తండ్రి హిమవంతుడి నుంచి భర్త శివుణ్ణి వెతుక్కుంటూ ప్రయాణించింది శైలపుత్రి దేవి. మూలాధార చక్రాన్ని జాగృతం చేస్తుంది ఈ అమ్మవారి ఉపాసన. అందుకే నవరాత్రి పూజలు చేసేవారు యోగులు ఈ అమ్మవారిని ఉపాసించి మూలాధార చక్రంపై దృష్టి కేంద్రీకరించి ధ్యానిస్తారు. ఇలా మూలాధార చక్రాన్ని ధ్యానం చేయడము ఆధ్యాత్మిక మార్గంలో తొలి మెట్టుగా చెప్తుంటారు. ఇదే యోగ సాధనకు ప్రథమమైనది. శైలపుత్రి దేవి మూలాధార శక్తికి అధిష్టాన దేవత. ఎన్ని జన్మలకైన శివ కుటుంబిని కాబట్టి తన భర్త అయిన శివుణ్ణి వెతికి ధ్యానించి సొంతం చేసుకునే ఈ అమ్మవారిని ఉపాసించడం ద్వారా తనలో ఉన్న దైవాన్ని దర్శించవచ్చు అని చెప్తూ ఉంటారు. యోగపరంగా నవరాత్రుల్లోని మొదటి రాత్రి చాలా పవిత్రమైనది, కీలకమైనది. ఈ రాత్రి శైలపుత్రి దుర్గాదేవిని ధ్యానిస్తే ప్రకృతి స్వరూపిణైన దుర్గాదేవిని చేరుకునేందుకు సులభంగా ఉంటుంది అని అంటారు. చైత్ర శుక్ల పాడ్యమి రోజున ఈ అమ్మవారిని ధ్యానించడం ద్వారా మనం చేసే ఉపాసన సిద్ధిస్తుంది అని నమ్ముతారు. యోగ మార్గంలో ఉన్నవారు ఇంకా ఉన్నత ఆధ్యాత్మిక అనుభూతిని అందుకోవాలని కోరుకుంటారు. అలాంటప్పుడు మూలాధార చక్రానికి అధిష్టాన దేవత అయిన శైలపుత్రి దేవిని ఉపాసిస్తే స్వరూప జ్ఞానం పొంది ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానాలకు చేరవచ్చు. శైలపుత్రి దుర్గాదేవి అచ్చంగా పార్వతీదేవి. శివ మహాపురాణం ప్రకారం ఈ భూమి అంతా శైలపుత్రి దేవిలో నిగూఢీకృతమై ఉంది. ఈ సృష్టిలోని ప్రకృతి అంతా ఆమె శరీరంలోనే ఉంది. శైలపుత్రి దేవిని పృథ్వీతత్వం, సందర్భ శుద్ధి అయిన గుణం, గ్రహణ భేద శక్తుల్లో ప్రకాశిస్తుంది. కుడి చేతిలో త్రిశూలాన్ని, వామహస్తంలో పద్మాని, వృషభ వాహినిగా అవతరించిన శైలపుత్రిని స్మరించినంతనే, శ్రవణం చేసినంత మాత్రాన విజయోత్సవం కలుగుతుంది. దుర్గామాత మొదటి స్వరూపము శైలపుత్రి నామంతో ప్రసిద్ధికెక్కింది. పర్వతరాజైన హిమవంతుని ఇంట పుత్రికై జన్మించినందున ఆమెను శైలపుత్రి అని నామం ఏర్పడింది. వృషభ వాహనుడైన ఈ మాత కుడి చేతిలో త్రిశూలము, ఎడమ చేతిలో కమలము,
విరాజిల్లుతుంది. ఈ అవతారమే నవదుర్గల్లో మొదటిది. నవదుర్గల్లో మొదటి అవతారమైన శైలపుత్రి యొక్క మహిమలు, శక్తులు అనంతం. మొదటి రోజున యోగులు ఉపాసన ద్వారా తమ మనసులను మూలాధార చక్రంలో స్థిరపరచుకుంటారు. దీనితోనే వారి యోగ సాధనలు ఆరంభమవుతాయి. సతీదేవి యోగాగ్నిలో తన తనువును చాలించి మరుజన్మలో శైలరాజైన హిమవంతునికి పుత్రికగా అవతరిస్తుంది. అప్పుడు ఆమె శైలపుత్రిగా ప్రసిద్ధికెక్కుతుంది. పార్వతి, హైమవతి అనేవి కూడా ఆమె పేర్లే. ఉపనిషత్తులోని ఒక కథను అనుసరించి ఆమె హైమవతి రూపంలో దేవతల గర్వాన్ని అణిచివేసింది. శైలపుత్రి అవతారంలో ఆమె పరమేశ్వరుని పరిణయమాడుతుంది. పూర్వజన్మలో లాగానే ఈ అవతారంలో కూడా శంకరునికి అర్ధాంగి అవుతుంది. నవరాత్రి ఉత్సవాల మొదటి రోజు అయిన ఈ దేవికై పూజలు, ఉపవాసాలు జరపబడుతాయి.